సార్ నమస్తే, నా పేరు రేణుక. ఇక్కడ అయిపోయిన ఆయను 5 నెలల సార్ మాకు జీతాలు లేవు సార్. మా కాంట్రాక్ట్ రమేష్ మాకు జీతాలు ఇస్తుంది. మాకు అంత దూరంకి వెళ్ళి కోటింగ్ చూస్తాం సార్. మాకు జీతం అన్నమాట ఏది ఇక్కడ ఏమి 6 నెలలు సార్ మాకు జీతాలు లేక చాలా కష్టం అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలి, ఒక రూపాయి ఏమి దొరకేది కూడా లేదు ఇక్కడ ఛాన్స్. చాలా కష్టం అవుతుంది సార్. మాకు 6 నెలల సార్ జీతాలు లేవు. ఈ వర్కర్లకు వీళ్ళకైతే కాంట్రాక్ట్ వర్కర్లకైతే 8 నెలల సార్ జీతాలు లేవు సార్. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి 8,000 జీతాలు సార్. మాకు 13,000 జీతం కానీ వాళ్ళకి 8,000. వాళ్ళకి చాలా కష్టమవుతుంది సార్. మాకు జీతాలకి హాస్పిటల్ చాలా ఇది సార్. మాకు అర్థమవుతుంది ఎక్కడ హాస్పిటల్ డ్యూటీ చేయాలని చేద్దామని అర్థమవుతుంది సార్. ఇక్కడ ఈ అధికారులు కూడా ఎక్కువ పట్టించుకుంటారు సార్. సూపరింటెండెంట్ కానీ ఆరంభం కానీ మాకు తెలియదు కాంట్రాక్ట్ చెప్పాలి. సూపరింటెండెంట్ ఆరంభం కానీ ఎవరు కానీ ఇక్కడ పట్టించుకుంటారు సార్. మాకంటే అంటారు వాళ్ళు, మీ కాంట్రాక్ట్ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలియదు అంటారు సార్. కాంట్రాక్ట్ రమేష్ సార్ ఫోనే లేపుతాడు సార్. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మాట్లాడితే ఫోన్ కట్ హలో అనగానే ఫోన్ కట్ చేస్తుంది సార్. మా వాయిస్ ఇంకా మా పరిస్థితి ఇట్లా సార్. మీరు కొంచెం ఎవరైనా పెద్దలు దయదలిసి మాది జీతాలు మాకు ఏపిస్తే బాగుంటుంది సార్. శ్రీరామ్ నగర్ సార్, శ్రీరామ్ గవర్నమెంట్ హాస్పిటల్ యూసీఎస్సీ సార్. నమస్తే సార్. ఎప్పటి నుంచి నీకు ఈ శాలరీస్ రావట్లేదు? 3 నెలలు సార్. ఇది 4వ నెల సార్. వీళ్ళకి 8 నెలలు సార్. వేరే వేరే వాళ్ళకి వేరే వేరే కాంట్రాక్ట్ ఉంటారు. అవును సార్, మాది వేరే వీళ్ళకి వేరే సార్. మాది లక్ష్మీ సార్. ఈ లక్ష్మీ ప్రసన్న రమేష్ అని. మాదేమో భీమరాజన్. మార్చిలోది ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ నుంచి మే నుంచి జీతాలే లేవు సార్. మాకు లక్ష్మీ ప్రసన్న గ్రూప్. మీ గ్రూప్ పేరు చెప్తావా? చెప్పండి.